మీరందరూ నాకొచ్చిన సమస్య మీద ఛాలెంజ్లు చేస్తున్నారు, పద్యాలు రాస్తున్నారు. ఇది కరెక్టేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. మా బాధ, మా వేద, మా కన్నీరు మీకు కాలక్షేపానికి వాడుకునే పన్నీరు కాదు. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్కి వీలైతే స్పందించండి, లేదనుకుంటే సైలెంట్గా ఉండండి. మంజు స్పీచ్ ఇస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇంతకీ ఇది నా కాళ్ళు పట్టుకోబోతుందా లేదా? దీనికే అంత ఫీల్ అవుతారు ఎందుకు రాజేశ్వరి గారు? అది ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంది అనుకోండి, మీరు మీ కొడుక్కి దాని చెల్లెలకి పెళ్లి చేస్తారు. ఒకవేళ మీ కాళ్ళు పట్టుకోలేదు అంటే దాని పీడ మీకు విరగడైపోతుంది. సింపుల్గా చెప్పేశారు. చెప్పడం అయిపోయిందా? అది నా కాళ్ళు పట్టుకోకపోతే నాకు 1000 కోట్లున్నా మంజు ముందు నేను ఓడిపోయినట్టే. నేను ఓడిపోకూడదు. రాజేశ్వరి గారు, మీకు కూడా ప్రవళికని కోడలుగా చేసుకోవాలని ఉందా? అవును. అది నా కాళ్ళు పట్టుకుంటే నాకు 2 పనులు కలిసి వస్తాయి. ఒకటి, నన్ను అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకున్నదాన్నవుతాను. 2, ప్రతీకారం తీరుతుందే తప్ప నా మనసులో పడిన అవమాన ముద్ర నేను చచ్చే వరకు చెరిగిపోతూ, అది కొద్ది కొద్దిగా తగ్గిపోవాలి అంటే టార్చర్ పెట్టడానికి దాని చెల్లెల్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలి. పెద్ద ప్లానే ఉంది. అయితే దీన్నే లొంగదీద్దాం. ఏ మంజు, టైం వేస్ట్ ఎందుకు? అందరూ వినండి. మన క్లబ్ అధ్యక్షురాలిగా నేను చెప్తున్నాను. మంజు మీరందరూ చూస్తుండగా మోకాళ్ల మీద కూర్చుని రాజేశ్వరి గారిని క్షమించమని అడగబోతోంది. భలే చెప్పారు మణమ్మగారు. కొంతమందికి ఎంత చెప్పినా బుర్రకెక్కుతుందో లేదో. నువ్వు సత్యకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అప్పుడు ఈవిడ గారి పోలీస్ పవర్ని తన కళ్ళారా చూస్తాడు. చెప్పమ్మా. నాన్న సత్య, నువ్వు ఒకసారి క్లబ్కి వచ్చిపో. దేనికి? నీతో ఒక పనుందిరా, ఒక్కసారి రా నాన్న. ఎందుకమ్మా? ఏమైంది? తీరిగా మాట్లాడుకునే టైం లేదురా, నువ్వు తొందరగా వచ్చిపో. సరే సరే వస్తున్నా. మంజు, సత్య వస్తాడు. నీ నిజస్వరూపం తెలిసిపోతుంది. నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. నా కాళ్ళు పట్టుకోవాలా వద్దా అనే నిర్ణయం నువ్వింకా తీసుకోనట్టుంది. తీసుకోకపోతే వదిలే మంజు. నీ చెల్లెలి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. కాదు కాదు, నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. బాధ్యత తీసుకుంటే, ఒక అమ్మలా నిజంగా ఆలోచిస్తే, కూతుర్లాంటి నీ చెల్లెల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదక్కా.